అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ ఏనని, విద్యార్థులను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ఏనని, తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్ ఏనని విమర్శించారు హరీష్ రావు. అసెంబ్లీలో రేవంత్ చేసిన ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు హరీష్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు హరీష్ రావు. రాష్ట్ర విభజన సమయంలోనూ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. చివరికి 11వ షెడ్యూల్లో కూడా పాలమూరు, దిండి ప్రాజెక్టులను పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. పాలమూరు, రంగారెడ్డిలో వీళ్ళు నిన్న మాట్లాడుతుండే ఆయన, ఇది మేమేదో బాగా కష్టపడ్డాం, పాలమూరు, రంగారెడ్డి రూపకల్పన చేసిందే కాంగ్రెస్, అసలు మేమే మొత్తం చేసినాం అంటాడు. మీ కథ ముంగట చెప్తా. అసలు పాలమూరు, రంగారెడ్డి 2009 ఎలక్షన్ల ముందు 2009 ఎలక్షన్ల ముందు అప్పుడు విఠల్ రావు గారు దరఖాస్తు ఇస్తే దాని మీద సీఎం ఎండార్స్మెంట్ జీవో ఎప్పుడు వచ్చింది? 2014 ఎలక్షన్ల ముంగట 2013లో జీవో. అంటే జీవో ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయన మీకు. ఆ జీవో కూడా ప్రాజెక్టు కాదు, డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చే జీవోకే 5 ఏళ్ళు తీసుకున్న కాంగ్రెస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉంది. గోదావరిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో దక్కింది 15%. కృష్ణానదిలో మన పరివాహక ప్రాంతం 69% ఉంటే కాంగ్రెస్ టీడీపీల పాలనలో దక్కింది 34%. రాష్ట్ర విభజన సమయంలో కూడా సెక్షన్ 84 పెట్టి ఆ సెక్షన్ 4 ప్రకారం నీళ్ల విభజన చేయాలని చెప్పి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు హరీష్ రావు. రాష్ట్ర విభజన చట్టంలో సోనియా గాంధీ మనకు రక్షణ కల్పించినట్టు రేవంత్ చెబుతున్నారని, కానీ ఎక్కడుంది ఆ రక్షణ అని నిలదీశారు హరీష్. తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ కాపాడితే తెలంగాణపై రేవంత్ పగబట్టారని అన్నారు. కుట్రపూరితంగా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. కాలువ దవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా, ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ దవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్ వాడుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా, పాలమూరు కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టి పాలమూరుపై పగబట్టిన రేవంత్ పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ టీడీపీ ద్రోహం చేశాయన్నారు. అసెంబ్లీలో అసత్యాలు చెప్పిన రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ఉరి తీయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరి తీయాలన్నారు. పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీయాలో తెలియదు. మరి ఉరి తీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరి తీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరి తీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరి తీయాలి. నదీ జలాల వాటాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని, ప్రభుత్వ మోసాన్ని ప్రజల ముందు ఎండగడతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు.